హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇదే క్షీరసాగరం. పెద్దది. ఆ కోసం నుంచి ఈ కోసం వరకు ఉంది అలా టోటల్గా. అదల్లా ఇది కనిపిస్తుందా? ఇదల్లా ఇక్కడి నుంచి మొత్తం ఇదల్లా అలా అది కనబడుతుందా? అది అలా అలా అలాగా ఇదిగో లాస్ట్ వరకు అదిగో కనబడుతుందా? అక్కడ వరకు మొత్తం ఇదల్లా క్షీరసాగరం అంటారు. ఇది అప్పట్లోట పర్లకింటి రాజు తవ్వించాడనమాట. ఎందుకంటే ఇది అప్పుడు వాటర్ ప్రాబ్లం ఉండేది కదా పాత జనాలకి, దానికోసం తవ్వడం అయింది. పర్లేదు, అప్పట్లో బాగానే ఉంది. ఇప్పుడే కొద్దిగా ఇది అయిపోయింది, మొత్తం వాటర్ లేదు, జూబుగా అయిపోయింది. అప్పట్లోట స్నానాలకి అన్నిటికీ వాటర్ ఇబ్బంది అయితే ఆ రాజుగారు, పాత రాజు తవ్వించారు. ఇక్కడికి ఇటు సైడ్కి ఇది, అటు ఇంకొక సైడ్ ఉంది, అటు సైడు రామసాగరం అనేసి ఒకటి ఉంది. ఈ రెండు రాజుగారు తవ్వించారు అప్పుడులోట. ఇదిగో చూసుకోవచ్చు. ఇలా ఇది ఇలా అయిపోయింది, ఏకం పాత పడిపోయింది మొత్తం. ఇలాగా ఇదల్లా వచ్చి మొత్తం పేరుకుపోయింది. ఏం వాటర్ ఏంటి మరి, ఇంకా ఏం కనిపించ. ఇది పరిస్థితి అయిపోయింది అన్నమాట. కాబట్టి ఇవి అప్పుడు మెట్లు, స్టెప్స్ చూసుకోవచ్చు. స్టెప్స్ ఇవన్నమాట. ఇదల్లా మొత్తం పోయింది. పాత కదా, మరి ఎవరు పట్టించుకున్నప్పుడు ఇదల్లా అయిపోయింది. అదే రాజుగారు అప్పుడులోట పాతరాజు వాటర్ ప్రాబ్లం అయితే స్నానాలు అటుకి అనేసి ఇది తవ్వించారు. ఇది ఒక చెరువు, ఇది సాగరం, క్షీరసాగరం అంటారు. ఇది రామసాగరం అనేది ఇంకా అత్తల వైపు ఉంది, అట్టి అత్తల వైపు. పర్లకింటి రాజు తవ్వించాడు అనమాట. చాలా పెద్దది, చాలా జనాలు ఎక్కడోట స్నానాలు చేయడానికి అసలు ప్లేస్ దొరికింది కాదంటే అప్పుడు. చాలా బోట్ల మీద ఇవన్నీ తిరుగులు, చాలా జనాలు కూడా ఉన్నా చూడడానికి అప్పుడులోట వచ్చారు. అప్పుడు వీడియోలు కూడా ఉంటాయి. మొత్తం ఫుల్ వాటర్ అయిపోయి ఈ రోడ్ పైలు వెళ్ళి వాటర్ వెళ్ళిద్దంట అప్పుడు. ఇప్పుడు చూసుకుంటే మొత్తం దెబ్బలాగా అయిపోయింది మొత్తం. మరి ఇంక ఇప్పుడు ఏం లేదు, మొత్తం ఒక మెరకలాగా అయిపోయింది అనమాట. చూసుకోవచ్చు అవన్నీ. డల్లా వాటర్ కింద ఉంది కానీ అది తుప్పల్లాగా అయిపోయింది. ఇప్పుడు వేసవికాలం కదా, ఇంకా తుప్పలు అయిపోయింది. మామూలుగా శీతాకాలం అవిటప్పటికైనా కూడా కొద్దిగా వాటర్ వస్తుంది, ఇందంటి వరకు వచ్చినా కూడా ఆ తుప్పలు మటుకు అలాగే ఉంటాయి. ఆ తుప్పలలో మరి పోవు. చూసుకోవచ్చు మొత్తం. ఇది ఎంట్రన్స్, ఇది మెట్లు. ఇలా దేవుడు ఎంట్రన్స్ అనమాట. ఈ తులసి మొక్కలు ఉన్నాయా, అప్పుడులోట ఈ తులసి మొక్కలు ఇక్కడ స్నానం చేసి దేవుడి చేసులు దేవుడు చేసేటప్పుడు బాగానే ఉంటుంది. దేవుడు చేయడానికి కానీ ఖాళీ దొరుకుతుంది కాదు, అలా ఉండేది. అది అలాగా ఆ మొక్కలు కనబడుతున్నాయి, అవి అక్కడి నుంచి అదల్లా మొత్తం క్లోజ్ అయిపోతుంది. అవి అయిపోయింది, మొత్తం అడవిలాగా అయిపోయింది. చూసుకోవచ్చు. మరి ఎప్పుడు క్లీన్ చేస్తారో ఏమో. క్లీన్ చేస్తే మళ్ళీ బాగానే ఉంటుంది మళ్ళీ నీట్గా. అప్పుడులో మళ్ళీ ఫుల్ వాటర్ ఉండేది, చాలా బాగుంది. చూడొచ్చు. అక్కడ వరకు అలాగే అది
ఒకటి తాటి చెట్లు కనబడుతున్నాయి. తాటి చెట్లు అవి అలాగా అలాగది ఆ పెద్ద పెద్ద మొక్కలు కనబడుతున్నాయి కదా చెట్లుగా తుప్పలు. ఆ తుప్పలల్లా ఎంతవరకు ఉన్నదా అక్కడ వరకు ఉంది. అది ఇలాగ చూసుకుంటే ఇటు ఇదిగో ఈ తుప్పలు కనబడుతున్నాయి కదా, ఈ తుప్పలు వెళ్ళి అరుగుబడి అది రైలు పట్టాలి. అది ఇక్కడొట్ట ఈ స్నానాలకి ఇది ఒక్కటే ఉందన్నమాట. ఇది స్నానాలకి ఇది తెలిసి ఇది ఈ మెట్లల్లో అలా అయిపోయాయి కదా. కొంటే ఇలా ఉందన్నమాట ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడైతే బాగా ఉంటుంది. రామసాగరం కూడా ఉన్న నెక్స్ట్ వీడియోలు చూద్దాం. ఇప్పుడు పరిస్థితి కూడా ఎలా ఉందో ఒకసారి చూస్తే ఐడియా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా క్షీరసాగరం. ఈ క్షీరసాగరం అనేది ఎలా ఉందండి. రామసాగరం అంటే అది ఇంకా మనం వెళ్ళలేదు. అయ్యకుండా ఉందండి సిటీకి కూడా. అది ఒకసారి చూసిన తర్వాత ఇదేమో ఇది తుప్పలు అనుకుంటారేమో, ఇదల్లా చూసుకోవచ్చు. తుప్పలేం కాదు, మెట్లు స్టెప్స్ అలాగా లాగది. అక్కడి నుంచి ఆ గోడ కనబడుతుందా, ఆ గోడ నుంచి ఏదో ఇల్లు కనబడుతున్నాయి. అక్కడి నుంచి అలాగా పెద్ద పెద్ద తుప్పల్లాగా ఉన్నాయి. ఆ తుప్పల్లాగా ఉండే వరకు ఉంది. అది అక్కడికంటే అక్కడి వరకు చాలా దూరం. అది అక్కడి వరకు కూడా ఉంది. అప్పుడు రాజు గ్రేట్ కదా, అంత బాగా పెద్ద సాగరం తవ్వించడం అంటే ఇప్పటిలోట అవదు. ఇది స్టెప్స్ చూసుకోవచ్చు. మీరు మళ్ళీ మేరకు అనుకోగలరు. స్టెప్స్ ఇది అనమాట. అది ఆగి స్టెప్స్ అదల్లా మొత్తం ఎలా ఉంది స్టెప్స్. ఇది స్టెప్స్ రాళ్ళతోటే నిర్మించారు. స్టెప్స్ కూడా అలా ఉంది క్షీరసాగరం పరిస్థితి. ఇది ఎంట్రన్స్ తులుసుకోట, ఇదొక తులుసుకోట ఉంది. ఇది మెట్లు చూసుకుంటే ఇదనమాట. కనిపిస్తుంది, మబ్బు చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది క్షీరసాగరం.